త్రిబాణాధారి బార్బరిక్ మూవీ రివ్యూ. ఈ సినిమా 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలంటే సన్ నెక్స్ట్ అండ్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ అప్పుడు థియేటర్లో చూడలేకపోయా. ఇంకా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మోహన్ శ్రీవాత్స డైరెక్షన్లో వచ్చింది. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే సత్యరాజ్, వశిష్ఠ సింహ మెయిన్ లీడ్గా నటించగా సత్యం రాజేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అయింది. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను, నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్తా నేనే కొట్టుకున్నాను. ఈ వీడియో చాలా వైరల్ అయింది. నిజానికి ఈ వీడియో వల్ల ఈ సినిమా ఉందని కూడా నాకు తెలిసింది. టాలీవుడ్లో ఈ హీరో సినిమా చూడాలా, ఆ హీరో సినిమా చూడాలి, ఈ డైరెక్టర్ సినిమా చూడాలి అని ఏం లేదు. ఏ సినిమా బాగా నచ్చితే ఆ సినిమా బాగా ఎంకరేజ్ చేస్తారు. సినిమా చూడలేదని ఎమోషనల్గా అలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమాతో నువ్వు అయిపోవు, ఎన్నో సినిమాలు చేయగలుగుతావు. నువ్వు డైరెక్టర్వి, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, అంతే కదా. ఇంకా రివ్యూకి వస్తే బార్బరిక్ని ఇన్స్పైర్ అయ్యి తీసిన స్టోరీ ప్లాట్ వచ్చి ఒక అమ్మ నాన్న కోల్పోయిన అమ్మాయి, ఆ పాపని కంటికి రెప్పలా చూసుకునే ఒక తాతయ్య. ఆ పాప సడన్గా ఒకరోజు కనిపించకుండా పోతుంది. వాళ్ళ తాతయ్య ఆ పాపని ఎత్తగా ఆ పాప చనిపోయిందని తెలుస్తుంది. ఆ పాపని ఎవరు చంపారు, చనిపోవడానికి కారణం ఏంటి, బార్బరిక్ని ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యాడు, ఇది స్టోరీ ప్లాట్. డైరెక్టర్ వీడియో చూస్తేనే వెంటనే నేను ట్రైలర్ చూసా. ట్రైలర్ కట్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసి నేను సినిమాని వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశా. నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు భయ్య. స్టోరీ అయితే నార్మల్గానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. మధ్య మధ్యలో ట్విస్ట్లు వస్తాయి, కానీ అంత హై ఇవ్వలేదు. నాకు ఇది ఒక ఓటీటీ ప్రాజెక్ట్ అయితే బాగుండని అనిపించింది. మేబీ నేను థియేటర్లో చూడకపోవడం వల్ల నాకు అలా అనిపించిందేమో అని అనిపించవచ్చు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. పాజిటివ్ విషయానికి వస్తే కాస్టింగ్ మంచిగా సెలెక్ట్ చేశారు. యాక్టింగ్ వైజ్ అందరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. కలర్ గ్రేడింగ్ అండ్ డిఓపి కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ ఫైట్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి బాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే మిస్ అయిపోయింది. బార్బరిక్ని సరిగ్గా యూజ్ చేయలేదేమో అనిపించింది. పబ్లిసిటీ చేస్తుంటే మ్యాక్సిమం ఆడిండేమో అనిపించింది. ఓవరాల్గా సినిమా బిలో యావరేజ్గా ఉంది. ఎనీవే, సినిమాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ ఆ సినిమా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఒక్క సినిమాతోనే నేను ఇది అని చెప్పడం చాలా కష్టం. ప్రతి ఒక్కరికి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ సినిమాలో ఫస్ట్ చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే సెకండ్ సినిమా దద్దరెళ్ళిపోద్ది. ఎనీవే, నైస్ అటెంప్ట్ మోహన్ శ్రీవాత్స. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.